31 డిసెంబర్ 1 జనవరి ముందే ప్రకటించడం సెలవు సడన్ గా ఆఫ్ చేసింది కాదు. ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులో అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము చెప్పినటువంటి ఎన్నికల 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఒకరోజు ముందుగానే ప్రభుత్వమే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంది. ఇది ఇండివిజువల్ అప్లికేషన్ కాదు, ఇది కుటుంబపరమైనటువంటి ఒక ఫ్యామిలీ అప్లికేషన్. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి యొక్క సమాచారం అందులో ఇవ్వండి. మీకు 6 గ్యారెంటీలు ఏమేమి కావాలన్నా కూడా అందులో నింపివ్వండి. అందుకు సంబంధించిన ఏమి అవసరం ఏమి ఉన్నా లేకున్నా ఎక్కడ కూడా అప్లికేషన్ తిరస్కరించకుండా చూడాలని అధికారులను కూడా కోరుతా ఉన్నాం. అది తీసుకున్న తర్వాత ప్రభుత్వం దాని నిర్ణయం తీసుకుంటుంది. ఇది కాక గ్యారెంటీలు కాక ఏ అంశమైనా మీకు అక్కడ సమస్య ఉందంటే ఆ సమస్యకు సంబంధించి ఏదైనా అవసరం ఉందంటే కూడా అప్లికేషన్లు ఏమని చెప్పి కోరుతున్నాం. ఉదాహరణకు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్లికేషన్ల సంఖ్య ఎప్పటికున్నా హైదరాబాద్ జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో దాదాపు 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అదేవిధంగా వేరే కౌంటర్ వేరే పెట్టినామో అనేక సమస్యలకు అప్లికేషన్ తీసుకుంటామని చెప్పినాం కదా, అది కూడా 1.5 లక్షల అప్లికేషన్లు ఇక్కడికి వచ్చినాయి. యొక్క నాంపల్లి నియోజకవర్గంలో దాదాపు 34,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇది ఎలా కంటిన్యూ అయితే 6వ తారీఖు వరకు. సో అందరి అవకాశాన్ని వినియోగించుకొని దాంట్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు పార్టీలు అనేకమైన మాటలు మాట్లాడతారు. దీనికి సంబంధించిన అమలు చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా రాగానే 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంచినాం. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఖజానా ఖాళీ ఉందని. ఖజానా ఖాళీ చేసినాం, అప్పుల రాష్ట్రం చేసినాం కాబట్టి ఎట్లిస్తారు అని అడుగుతా ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము గల్లా ఖాళీ చేసి వచ్చినాం కదా, వీళ్ళు ఏడికే ఇస్తారు, వీళ్ళ సంగతి చూద్దామని ముందే ప్రజల్లోకి అపోహ కలిగించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలనా సామర్థ్యం తెలుసు. ఏ ఇబ్బంది అయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కొనసాగిస్తాం. దీన్ని రాజకీయంగా నెల రోజులు కాని ప్రభుత్వాన్ని విమర్శించి మీ పరువు తీసుకోవద్దని ఆ నాయకులందరూ కూడా కోరుతాం. ఇప్పుడు వాళ్ళ దీనికైతే ఒక రద్దీ పెరగద్దని ఎవరి ఏరియాకు సంబంధించి వాళ్ళు రోజు ఎంతమంది రావాలనేటువంటి ఆలోచనతో అంతొక క్యాలిక్యులేట్ జిల్లా కమిషనర్ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మిగతా జిల్లాల స్పెషల్ ఆఫీసర్లు వేసి అట్లా తీసుకుంటున్నాం. ఒకవేళ అందరు కలిసి ఒకటే కరవై తీసుకొస్తామంటే అక్కడ మళ్ళీ రద్దు అయింది అనుకుంటుంది. మీకు ఎక్కడ కేటాయించారు అక్కడ ఇచ్చేస్తే సంతోషం. అట్లా మేము రూల్ పెట్టింది లేదు. కానీ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ నివాసంలో ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకుంటే అది అందరికీ ఆరోగ్యకరం, మంచిది. సరే, గడువు పెంచే అవకాశం ఏముందా సార్? గడువు పెంచే అవకాశం ఏముందా? ఉత్పన్నం కాదు, కేబినెట్ డిసిషన్, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పింది. గడువుకు ఎండ్ ఉండదు. ఇక 6వ తారీఖు లోపల ఏమని చెప్తాను. దాని తర్వాత 4 నెలల తర్వాత మరొక కార్యక్రమం తీసుకుంటామని 6వ తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు పోతాం. సార్, ఇన్ని లక్షల అప్లికేషన్లు వస్తాయని అనుకున్నారా? మీకు అంటే హైదరాబాద్ లో ఒక సీట్ రాలేదు, సమస్యలు ఏమీ లేవు, అందుకే హైదరాబాద్ లో మాకే వచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు దీన్ని బట్టి మీరే చెప్పాలి. ప్రభుత్వంలో ఎంత అన్రెస్ట్ ఉంది, ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, మాటల గ్యారెంటీతో నడిచింది కదా. మరి ఇక్కడ జరగడానికి దానికి సంబంధించిన ఓటమి గెలుపులు ఎప్పుడు కూడా ఈ అంశాలకు లెక్కకు రాదు. ఎక్కడైతే ఓడిపోయినా అక్కడనే భవిష్యత్తులో అత్యధికంగా మెజార్టీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే పనికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదు. సరే, అది వేరే రాజకీయపరమైన ఎట్లా పాలిటిక్స్, కానీ ఉన్న దాంట్లో ప్రజలకు మేము మా బాధ్యతని సేవ చేసుకుంటూ పోయేటువంటి అవకాశం. ఓడిపోయినామని ఈ హైదరాబాద్ ఎగ్జామ్షన్ చేసి మేము అప్లికేషన్ తీసుకుంటలేమే, మాకు ఇక్కడ సీట్లు రావలేదని మేము ఇక్కడ పనిని స్లో చేస్తాం. ఇంకా ఎక్కడ రాజధాని ఆ రోజు జిహెచ్ఎంసీ రివ్యూ చేసిన రోజు కూడా ఇది ఆదర్శం కావాలి అన్ని జిల్లాలకనే కోరినాం. సో మాకు ఎక్కడ పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్ రానే రాదు. ప్రజల సమస్యల్ని ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్